ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 58 మందికి 1,74,49,012 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు నేడు పంపిణీ చేశారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఇప్పటి వరకు సుమారు 298 మందికి 4,73,26,129 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఇప్పటి వరకు అందించారు. ఇదిలా ఉండగా తమకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను వచ్చేలా చూసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు చల్లంగా ఉండాలి అంటూ వారు ఎమ్మెల్యే దామచల జనార్దన్ దీవించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొదమల జ్యోతి ఎంత పెట్టావు సార్ కేత హరిప్రియ కేత బండారి కోటయ్య సార్ సార్ పెద్ద చూడరా సార్ సార్ జాజుల రమణయ్య కుందేటి సిద్ధయ్య సింగం సెట్ కోడూరిమ్మ యాదల వెంకట సుబ్బయ్య సార్ నా పేరు అంజనీదేవి, మాది ఒంగోలు రామనగరు. నాకు బాగలేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుంటే కడుపులో గడ్డ అని చెప్పారు. గడ్డ అని చెప్తే పోయి ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. 22 చేస్తే 29కి ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే రమ్మా ఇమీడియట్గా రండి, మీకు ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ చేస్తాము అన్నారు. 30వ తారీఖు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేశారు సార్. చేసి నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. డబ్బులు అయిపోయినా దేవుడు బతికిచ్చాడు నన్ను. అది మటుకు వాస్తవం. మీరేం చేస్తుంటారు? ఎంత ఖర్చు అయిందమ్మా? నాకు 8 దాకా అయిపోయినాయి. 8 లక్షల దాకా అయిపోయినాయి. విడిగా చాలా మామూలుగా కాండ్రం డబ్బులు ఉంటాయి కదా, అవి మామూలుగా అయిపోయినాయి. అదయ్యా, నేను హౌస్ వైఫ్, మా వారు కూడా మామూలుగా పెద్ద, మా వారికి 76 ఏళ్ళు. మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు దీనికి? మాకు చేసిన తర్వాత మాకు తెలీదు, మాకు తెలిసిన అబ్బాయి ఆదినారాయణ ఇట్లా అమ్మకు బాగలేదని అబ్బాయి చెప్పాడు. ఇట్లా జనార్దన్ రెడ్డి సారు హెల్ప్ చేస్తారు, మీరు జనార్దన్ సారు జనార్దన్ సారు హెల్ప్ చేస్తారు, మీరు పెట్టుకోండి అని అన్నారు. మేము ఓటు ఏంటి ఎప్పుడు తెలుగుదేశానికి వేస్తానమ్మా. జనార్దన్ రెడ్డి సార్కి మాకు 1,50,000 దాకా వచ్చింది. ధన్యవాదాలు సారు, హెల్ప్ చేసినందుకు. మంచి నిన్ను దేవుడు చల్లగా చూడాలయ్యా. ముందు మాకందరికి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నిన్ను మంచిగా చూడాలి దేవుడు, నీ బిడ్డల్ని భార్యని అందరినీ. నేను అదే కోరుకుని ఎవరినైనా అదే దీవిస్తానయ్యా. అందరూ మా ఫాదర్కి బాగాలేకపోతే సంఘమిత్ర హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు సీఎం రిలీఫ్ కింద 1,36,000 వచ్చినాయి. అది ఒకసారి మా ఫాదర్కి అది లేట్ అయిందని చెప్పి రిజెక్ట్ అయింది. మా సార్ జనార్దన్ గారు చాలా కేర్ తీసుకొని మళ్ళీ దాన్ని పంపించి మళ్ళీ డబ్బులు
మళ్ళీ వచ్చినాయి. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1,36,000 వచ్చినాయండి మాకు. నా పేరు ఓంకార లక్ష్మి అండి. అయితే బాగలేకపోతే ఆయాసం ఊరికి ఎక్కువ వచ్చేస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు. ఫేస్ మేకర్ వేశారు. దానికి వచ్చేసి దగ్గర 4.5 లక్షల దాకా అయిపోయినాయి. ఇక సార్ దగ్గరికి వచ్చి జనార్దన్ సార్ దగ్గరికి వచ్చి ఇలా సార్ కొంచెం వచ్చి నేను హెల్ప్ చేయండి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు. దానికి 93,000 రూపాయలు చెక్ వచ్చిందండి. ఈరోజు తీసుకోవడానికి వచ్చాము. హెల్ప్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. నా పేరు బలగాని వెంకటేశ్వరరావు, కొత్తపట్నం మండలం. మేము అక్కడ నాయకులుగా ఉన్నాం. మా గ్రామానికి చెందినటువంటి తలపల కృపారావు అనే వ్యక్తి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో దాదాపు 1.80 ఖర్చు అవడం జరిగింది. వారు మా దగ్గరికి వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి వారిని తీసుకొని మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఎస్టీ కులం అంటే యానాది కులానికి చెందినవారు. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వివరించగా ప్రత్యేకించి స్పెషల్గా దాన్ని తీసుకొని వాళ్ళకి రిలీఫ్ ఫండ్ చేయించడం జరిగింది. ఈరోజు రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం జరిగింది 70,509 రూపాయలు. దానికి గాను వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఆనందం చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తపరుచుకున్నారు. వారి సంఘం రాత్రి కూడా వారి సంఘంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యానాది కులం అందరూ కూడా ఈ చెక్కు వచ్చిన సంగతి చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియపరచుకొని వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళని గట్టును పెడుతున్నామని వాళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ సంఘంలో వాళ్ళు సంతోషంగా రాత్రి అంతా సెలబ్రేషన్ చేసుకున్నట్టుంది. నారా చంద్రబాబు నాయుడు సార్కి, జనార్దన్ సార్కి, నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి పూర్తిగా నమస్కారం, ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మాకు సీఎం రిలీఫ్ పెట్టుకున్నాను, అది వచ్చింది. ఎమ్మెల్యే జనార్దన్ సార్కి ధన్యవాదాలు. నేను ఆపరేషన్ చేసుకున్నాను సార్, స్పైన్ ఆపరేషన్ నాకు వెనకాలలో జరిగింది. అది వస్తుందా రాదని సరిపెట్టాను, వచ్చింది గవర్నమెంట్ తరఫున. చాలా సేవ్ అవుతున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.